హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు ఆహా ఇప్పుడే కాదు, కొద్దిసేపు ఆగండి. ఈ సిరీస్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయింది, ఈ సిరీస్ ఏంటి అనేది. సో ఆ సిరీస్ దాని గురించి మాట్లాడేదానికంట ముందు నేను ఒక 2 రోజులు 3 రోజుల క్రితం ఒక వీడియో పెట్టున్నాను, దట్ గ్రాటిట్యూడ్ వీడియో. ఆఫ్ కోర్స్ అది ఇంగ్లీష్లో చెప్పాను, బికాస్ తమిళ్ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, కాబట్టి కామన్గా ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటా. అది ఇంగ్లీష్ మాత్రమే. ఎవరు నందిని గారు అనుకుంటా, మ్యామ్ మీరు తెలుగులో చాలా క్యూట్గా మాట్లాడినా ఇంగ్లీష్లో చాలా బోల్డ్గా మాట్లాడారు అని చెప్పి కమెంట్ చేసి ఉన్నారు. దాంట్లో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. బికాస్ ఎందుకు ఇంగ్లీష్లో అలా మాట్లాడగలిగాను అంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితం, లైక్ ఒక 10-11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేస్తున్నాను. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ ఇంజనీరింగ్, ఎంసీఏ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్కి చెప్పున్నాను అంటే, కామన్గా మేము ఇంగ్లీష్లోనే మాట్లాడతాం కాబట్టి ఆ లాంగ్వేజ్ మీద నాకు మంచి పట్టుంది. తెలుగు కంటే కూడా నాకు ఇంగ్లీష్లోనే మంచి పట్టుంది. సో అందుకని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడగలిగాను, టు బీ వెరీ ఫ్రాంక్. అండ్ ఇకపోతే ఆ వీడియో చాలామందికి బాగా నచ్చింది మ్యామ్. మా కమెంట్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, మా కమెంట్ని మీరు డిస్ప్లే చేసినందుకు అలా అని చెప్పి చాలా కమెంట్స్ కూడా వచ్చున్నాయి. సో వాళ్ళు మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం, నేను మీకు థ్యాంక్స్ చెప్పడం, ఇది బాగుంది కదా. సో దీన్ని ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ప్రతి సిరీస్కి. కాకపోతే నా వాయిస్ నోట్ ఉంటుందా అంటే తెలీదు, కానీ ఇలాంటి ఎపిసోడ్ ప్రతి సిరీస్ తర్వాత ఇలాంటి ఒక ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఏంటి అంటే, మెయిన్గా ఫస్ట్ టైం కాబట్టి ఈసారి రెగ్యులర్గా నాకు టచ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ, ఎప్పుడో ఒకసారి కమెంట్ చేసేవాళ్ళది కాకుండా రెగ్యులర్గా హార్ట్ సింబలో, స్మైల్ సింబలో, లేకపోతే ఏదో ఒకటి పెట్టినా, హాయ్ అనో ఏదో ఒకటి పెట్టినా కూడా ఈసారి నేను దాన్ని వీడియోలో యాడ్ చేశాను. కానీ ఇక ముందు అలా చేయడం కుదరదు. హోప్ మీరు అందరూ అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. ఎందుకు అంటే, ఇప్పుడు పోయిన సిరీస్దే తీసుకుందాం. దగ్గర 28-29 ఎపిసోడ్లు చేశాను. ఇప్పుడు నేను దానిలోంచి కమెంట్స్ ఏరుకోవాలి అంటే ప్రతి ఎపిసోడ్ నేను మళ్ళీ ఆన్ చేసుకొని దానిలో ఉండే కమెంట్స్ అన్నిటిని చూసుకొని, ఎన్ని కమెంట్స్ ఉంటే అన్ని కమెంట్స్లోంచి ప్రతి కమెంట్ స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ దాన్ని క్రాప్ చేసుకొని, క్రాప్ చేసినవన్నీ మళ్ళీ ఒక ఫైల్లోకి పెట్టుకొని, మళ్ళీ వాటిని ఎడిటింగ్ టైంలో మళ్ళీ ఆ ఫైల్లో నుంచి ఇంపోర్ట్ చేసుకొని, ప్రతి కమెంట్కి మళ్ళీ నేను యానిమేషన్ ఎఫెక్ట్ ఇవ్వాలి, మ్యూజిక్ యాడ్ చేయాలి. సో ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. యాక్చువల్గా నాకు 2 days టైం పట్టింది ఇది చేయడానికి, టు బి వెరీ ఫ్రాంక్. ఒకరోజు మొత్తం కమెంట్స్ చూసి, కమెంట్స్ స్క్రీన్ షాట్స్ తీసి వాటిని క్రాప్ చేసి పెట్టుకోవడానికే నాకు 1 day ఫుల్ పట్టింది, ఇంట్లో పనులు కాకుండా. అండ్ నెక్స్ట్ డే అంటే మొన్ననా మీకు నేను వీడియో పెట్టింది గుర్తులేదు. సో ఆ రోజు మార్నింగ్ కూర్చున్నాను ఎడిటింగ్కి, ఎఫెక్ట్స్ పెట్టి నా వాయిస్ రికార్డ్ చేసి, వాయిస్ యాడ్ చేసి, ఇవన్నీ చేయడానికి ఒక పూట మొత్తం పుట్టింది. మధ్యాహ్నం ఎప్పుడో 3-3:30 ఆ టైంకి మీకు 6 o'clockకి వీడియో వచ్చేలాగా షెడ్యూల్ చేశాను. అంత టైం పడుతుందన్నమాట. కాబట్టి నా కష్టాన్ని గుర్తించి మీరందరూ నాకు సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదేంట్రా బాబు ఈ సోదంతా, స్టోరీ చెప్పండి అనుకుంటున్నారా? బట్ నాకు ఇది ఎందుకో చెప్పాలనిపించింది. స్టార్టింగ్ నేనే చెప్పాల్సింది మీకు, ఇది ఈ సోది వద్దే అనుకుంటే స్కిప్ చేసేసి డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోండి అని. బట్ ఇది ఒక జస్ట్ ఇంట్రో మాత్రమే ఈరోజు స్టోరీకి. సరే, ఇంకా చాలు మేడం, 5 నిమిషాలు తినేశారు అంటారా? ఓకే, ఆపేస్తున్నాను. సో నెక్స్ట్
వాట్ కమ్స్ ద నెక్స్ట్ సిరీస్ బాడీ గార్డ్. ఇది ఆల్రెడీ మీ అందరికీ ఈ పేరు తెలిసిపోయింది. సో బాడీ గార్డ్ అనగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఒకరు థ్రెట్లో ఉంటారు, ఒకరు కాపాడే వాళ్ళు ఉంటారు అనేది. సో ఎవరు ఎవరిని కాపాడుతుంటారు, ఎందుకు కాపాడాల్సి వచ్చింది, అదేంటి, ఆవిడ చేతిలో ఒక బేబీ ఉంది ఏంటి, ఈ విషయాలు అన్నీ మనం స్టోరీలో స్టెప్ బై స్టెప్గా రోజు మాట్లాడుకుందాం. ఓకే. సో ఫస్ట్ క్యారెక్టర్స్, 2 మెయిన్ క్యారెక్టర్స్, ఒకటి సెక్యూరిటీ గార్డ్, ఇంకొకరు సింగర్. ఓకే. సో ఫస్ట్ శృతి గురించి మాట్లాడుకుందాం. శృతి అనే అమ్మాయి చాలా పాపులర్, పెద్ద పేరు ఉన్న ఒక మంచి సింగర్, గాయకురాలు అనమాట. తను ఈవెంట్స్లో కానీ ప్లేబ్యాక్ సింగర్గా కానీ చాలా మంచి పేరు ఉన్న ఒక సింగర్ అనమాట. సో తనము చాలా అందంగా, కొంచెం మంచి ఫెయిర్ కలర్, ఫెయిర్ అంటే మనం తెలుగులో ఎలా చెప్తామబ్బా, అమ్మాయి చూడు చాలా తెల్లగా ఉందని చెప్తాను చూడండి, అలా అంటే తెల్లగా ఉందని కాదు, మంచి గోధుమ కలర్లో ఉండి చాలా అందంగా స్ట్రైట్ హెయిర్ తోటి మోడర్న్ అమ్మాయి అనమాట. చాలా మోడర్న్గా ఉంటుంది. అలా అని ట్రెడిషన్స్కి వాల్యూ ఇవ్వదా అంటే ట్రెడిషన్స్ కూడా చాలా వాల్యూ ఇచ్చే అమ్మాయి. ఇండిపెండెంట్గా స్వయంగా తను ఏదన్నా అనుకుంటే తన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఫాలో చేసే ఒక అమ్మాయి అనమాట. ఇండిపెండెంట్ విమెన్ అంటాం కదా, అలా తను ఒకరి మీద ఆధారపడాలని అనుకోదు. తన పని ఏదో తనే చేసుకోవాలి, తన సంపాదన ఏదో తనే సంపాదించుకోవాలి, తన కోరికలు ఏవో తనే నెరవేర్చుకోవాలి అనుకునే ఒక మనస్తత్వం కల్లా అమ్మాయి శృతి. శృతి అని ఎందుకు పేరు పెట్టాలనిపించింది అంటే అమ్మాయి సింగర్ కాబట్టి. ఓకే, సరే. అండ్ చాలా ఇప్పుడు తను ఏదన్నా చెయ్యాలి అనుకుంటే చేసేస్తుంది అనమాట. అది తప్పు అని ఎవరన్నా చెప్తే అది ఎందుకు తప్పో తనకి చెప్పాలి. ఇది నేను చేయాలనుకున్నా, ఇది తప్పు అని చెప్పారు, ఎందుకు తప్పో చెప్పండి, అది నాకు ఓకే అనిపిస్తే నేను అది చెయ్యను, అది ఓకే అనిపించలేదనుకోండి అదే చేస్తాను అనే ఒక క్యారెక్టర్ అనమాట శృతిది. సో తను మంచి సింగరు, చాలా ఆస్తి అంతస్తు అందం ఉన్న అమ్మాయి కాబట్టి తనకి ఎప్పుడూ కూడా ఒక థ్రెట్ ఉంటుంది బయట ప్రపంచం మీదలో. థ్రెట్ని ఏమంటారో తెలుగులో, ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి థ్రెట్ని తెలుగులో ఏమంటారు అని. ఓకే. సో మరి ఈ థ్రెట్లో నుంచి బయటకు తీసుకురావడానికి ఒక సెక్యూరిటీ ఉండాలి కదా. సో తన పేరు నేను ప్రస్తుతానికి రక్షిత అనుకుంటున్నాను. రక్షిత బాగుందా, రక్ష బాగుందా అనేది మీరు ఇది విన్న తర్వాత కింద కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేసి చెప్పండి. ఎక్కువ ఎవరైతే కమెంట్ సెక్షన్లో తెలుగు అండ్ తమిళ్ 2 కమెంట్స్ చూసి రక్షిత బాగుంది అంటేనేమో ఫర్దర్ స్టోరీలో తన పేరు రక్షితగా మిగిలిపోతుంది. రక్షిత కంటే రక్ష బాగుంది మేడం అని ఎవరన్నా కమెంట్ చేస్తే, ఎక్కువ కమెంట్స్ వస్తే 2 లాంగ్వేజెస్లో కలిపి చెప్తున్నా, సో ఆ పేరుతో కంటిన్యూ అవుతుంది, రక్ష అనే పేరుతో కంటిన్యూ అవుతుంది బాడీ గార్డ్ నేమ్. ఓకే. సో నేనైతే ప్రస్తుతానికి రక్షిత అని చెప్తున్నా. ఓకే. సో కమెంట్ సెక్షన్ చూస్తాను నేను. నాకు కనీసంగా మన వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 కామెంట్స్, ఒక 100 లైక్లు కావాలి. ఓకేనా? ఓకే, సరే, అది మీ ఇష్టం. అడగవలసిన బాధ్యత అడిగేశాను. సో రక్షిత ఎలాంటి అమ్మాయి అంటే కొంచెం డార్క్ స్కిన్ ఉండి, మంచిగా రింగుల జుట్టు ఉండి, చాలా మంచి పర్సనాలిటీ ఉండి, చాలా ధైర్యవంతురాలు, ముక్కుసూటిగా ఇద్దరూ కూడా ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు. అండ్ దేనికైనా ఎదురు వెళ్ళే మనస్తత్వం అన్నమాట రక్షితది. అండ్ అలా అని తను చాలా క్రూరురాల అంటే కాదు, చాలా శుతిమెత్తని మనసు కలిగిన ఒక అమ్మాయి అన్నమాట.
సో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అందరితోటి, చాలా జోవెల్గా ఉంటుంది. ఇలాంటి ఒక క్యారెక్టర్ రక్షిత. సో తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుందాం. తన పేరేంటి, శృతికి వాళ్ళ నాన్న అన్నయ్య ఉంటాడనమాట. అమ్మగారు శృతికి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చి చనిపోతారు. కాబట్టి తనకి నాన్న అన్నయ్య అంతే. నాన్న అన్నయ్య శృతి అంటే ప్రాణం ఇచ్చేస్తారు. కొండ మీద కోసిన నాన్న నాకు ఆ కొండ మీద కోతి కావాలి అని అంటే చాలు, వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్యకి చెల్లెలు కొండ మీద కోతిని అడిగింది తీసుకొచ్చాయి అనగానే, ఓకే నాన్న, చెల్లి అడిగితే మనం వద్దంటామా, వెళ్ళి తీసుకొచ్చేస్తాను నాన్న అని వెళ్ళి తీసుకొచ్చే టైప్ అనమాట. అంటే అంత ప్రాణం పెట్టేస్తారు శృతి అంటే. ఎందుకంటే ఒకతే కూతురు, అంటే ఆడపిల్ల, ఇంట్లో ఒకతే ఆడపిల్ల. సో చాలా గారాబంగా పెంచుతారు. అండ్ చాలా రిచ్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ నాన్నకి పెద్ద బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్లో వాళ్ళ నాన్న కింద వాళ్ళ అబ్బాయికి ఏదన్నా శృతి వాళ్ళ అన్నయ్యకి ఏదన్నా పేరు పెడదాం. ఓకే, రావణ్ బాగానే ఉందిలే, కొత్తగా ఉంది కదా, ట్రై చేద్దాం. సో రావణ్ చెప్తాడనమాట. వాళ్ళ నాన్న ఏదన్నా వర్క్ చెప్తే దాన్ని తూచా తప్పకుండా అలా ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళ అన్నయ్య. అలా వాళ్ళ బిజినెస్ చాలా బాగా వెళ్తూ ఉంటుంది. సో ఇది ఇటువైపు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బిజినెస్ గురించి శృతి వాళ్ళది. శృతి ఆల్రెడీ చెప్పాను కదా, తను ఒక మంచి సింగరు, తన సంపాదన ఏదో తను చూసుకుంటుంది. ఇకపోతే రక్షిత వైపు. రక్షితకి ఒక అబ్బాయి, సంవత్సరం పిల్లాడు ఉంటాడనమాట. సో శృతి ఇంత కష్టపడి అంత రిస్క్ జాబ్ చేసేది ఆ అబ్బాయి కోసమే, వాడిని పెంచి పోషించటానికి, ఒక మంచి జీవితాన్ని ఇవ్వటానికి. కాకపోతే రక్షితకి ఇంకెవరూ లేరా అంటే పోను స్టోరీలో తెలిసిపోతుంది ఇంకెవరన్నా ఉన్నారా లేరా, ఎప్పుడు యాడ్ అవుతారు ఏంటి అనేది స్టోరీలో మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పటికైతే మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. శృతికి వాళ్ళ అన్నయ్య, నాన్న, తన జీవితం, అండ్ రక్షితకి ఆ చిన్న బాబే జీవితం. సో ఇది వాళ్ళ ఇంట్రో. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎలా డెవలప్ అవుతుంది, అసలు తన లైఫ్లోకి ఒకరు ఎలా వస్తారు ఏంటి, ఇదంతా మనం పోను సిరీస్లలో చూద్దాం. ఇది ఇంట్రో ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ అవుతుంది. ఓకే దెన్, జై హింద్, సైనింగ్ ఆఫ్, జై శ్రీరామ్.